పూర్వం కొంతమంది యువకులు గుర్రాలపై వెళ్తుండగా వారికి ఒక ఋషి ఎదురుగా వచ్చి ఇలా చెప్పాడు: ఓ యువకులారా, మీరిక్కడ నేలపై కనిపించిన వాటిని పోగు చేసుకుని సంచుల్లో వేసుకుని ఇంటికి వెళ్ళండి. ఆ సంచులను రేపు తెల్లవారుజామున తెరిచి చూస్తే మీరు ఒక మహా అద్భుతాన్ని చూస్తారు. ఆ అద్భుతాన్ని చూసిన వెంటనే మీరు సంతోష ఉద్రేకంతో చిందులు వేస్తారు. అయితే ఆ మరుక్షణమే బోరున ఏడుస్తారు అని అన్నాడు. ఋషి మాటలు విన్న ఆ యువకులు గుర్రాలపై నుంచి కిందికి దిగి అటు ఇటు చూశారు. వాళ్లకు నేలపై ఎంత దూరం చూసినప్పటికీ గులకరాళ్ళు తప్ప మరేమీ కనిపించలేదు. అయినా ఋషి చెప్పాడు కనుక మనిషికి 4-5 గులకరాళ్లను సంచిలో వేసుకుని వెళ్లి ఇంట్లో ఒక మూలను పెట్టి నిద్రపోయారు. మరుసటి రోజు ఉదయం సంచులను తెరిచి చూసి ఆ యువకులు ఋషి చెప్పినట్టుగా ఒక్కసారిగా సంతోషంతో వెర్రికేకలు పెట్టారు. అయితే ఆ మరుక్షణం అయ్యో అని ఎడవసాగారు. ఎందుకంటే వాళ్ళు మూటగట్టుకొచ్చిన గులకరాలు వజ్రాల్లాగా మారిపోయాయి. ప్రస్తుతం వాళ్ళ ఏడుపు మనిషికొక గోదాము రాళ్లను మూటగట్టుకోలేక రాలేకపోయామే అని. చదువు కూడా అంతే. చదువుకునే వయసులో శ్రద్ధగా చదువుకొని వృద్ధిలోకి రావాలి. ఎందుకంటే ఆ తర్వాత మనకు చదవాలని ఉన్నప్పటికీ మన చుట్టూ ఉన్న పరిస్థితులను అందుకు అనుకూలించవు. చివరిగా, అన్నదానం ఆకలిని తీర్చగలిగితే అక్షరదానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది.